మరి ఒక 40 దినాలు శిల్వ ధ్యానాలు ధ్యానించుకోవడానికి దేవుడు మరి చూపించిన కృపను బట్టి వందనాలు. మీ అందరితో పాటు నేను కూడా చాలా చాలా ఆనందిస్తున్నాను. నిజంగా ఎన్ని మంచి వర్తమానాలు విన్నామంటే నిజంగా దేవుడి ప్రేమ, ఆయన కృప, మరి సిలువలో మరి ఏమేమి మనం పొందుకున్నామో మరి యేసుక్రీస్తు ద్వారా మరి ప్రతిరోజు మనము వింటున్నాం. సిలువలో ఆయన యొక్క సమాధానం ఉంది, సిలువలో ఆయన త్యాగం ఉంది, సిలువలో ఆయన కృప ఉంది, సిలువలో మరి శక్తి ఉంది. ఇలాగ అనేక విషయాలు పాస్టర్ గారు ద్వారా మనం విని బలపరచబడుతున్నాము. మీతో పాటు నేను కూడా చాలా బలపరచబడుతూ మరి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఈ వాక్యం చాలా బాగుందని చాలాసేపు మేము మాట్లాడుకోవడం జరుగుతుంది. మరి అలాగే ఒకవేళ లేట్ అయితే నువ్వు వాక్యాన్ని పంచుకోవాలన్నప్పుడు కూర్చొని మరి నేను ధ్యానిస్తున్నప్పుడు సిలువ గురించి పాస్టర్ గారు అనేక విషయాలు చెప్పారు. మరి నేనేం చెప్పాలి ప్రభువా అని ఆలోచిస్తున్నప్పుడు పాస్టర్ గారు ఒక మాట చెప్పారు. ఈ లోకంలో లవ్కి సింబల్ ఏదండి? హార్ట్ చూపించారు కదా. అయితే మనందరికీ ఏంటి సింబల్? సిలువ. కానీ మన హృదయంలో సిలువ ఉంటే అదే నిజమైన యేసుక్రీస్తు వారి ప్రేమ. మరి నాకు అనిపించింది సిలువలో ప్రేమ దాగి ఉందని నాకు తెలిసింది. మరి నిజంగా దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు, లోకాన్ని ప్రేమించాడు, నిన్ను నన్ను కొంతమందినే కాదు లోకాన్ని ప్రేమించాడు. మరి లోక పాపములను మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్ల, లోక పాపాన్నే చెప్పారు కదా పాస్టర్ గారు. ఒక వ్యక్తి కొంత బరువునే మోస్తాడు, తర్వాత దానికంటే కొంత ఎక్కువగా మోయగలుగుతాడు. అంతేకాని లోకంలో ఉన్న పాపాన్నంతా మోయగలిగిన ఏకైక దేవుడు మన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ లోకానికి వచ్చారు, ఆయన ప్రేమని వెల్లడిపరచడానికి ఈ లోకాన్ని వచ్చారు. మరి నాకు ఈ సిలువలో ఏముందంటే అందరికీ తెలుసు ఆయన ప్రేమ కనబడుతుంది. నిజంగా మన కోసము ఆయన సిలువ త్యాగం చేయాల్సిన అవసరం ఏముందండి? మరి రోమాపత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది కదా, ఆయన ప్రేమని వెల్లడిపరచడానికి పాపులమైన మన కొరకు, శత్రువులమైన మన కొరకు, బలహీనులమైన మన కొరకు యేసుక్రీస్తు వారు యవ్వన వయసులో మరణించారు. ఎవరన్నా పాపుల కొరకు మరణిస్తారా? బలహీనుల కొరకు మరణిస్తారా? శత్రువుల కొరకు మరణించే వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరన్నా ఉన్నారండి? ఎవ్వరూ లేరు. బలహీనంగా ఉంటే వాళ్ళని లెక్కలో నుండి తీసేస్తారు, శత్రువులని ద్వేషిస్తారు, పాపులని దూరం పెడతారు. కానీ పాపుల కొరకు, శత్రువుల కొరకు, బలహీనుల కొరకు యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని త్యాగం చేశారు. అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నామండి. 40 రోజులు సిలువ ధ్యానాలు ధ్యానించుకోవడానికి ఇందులో ఏమి కనబడుతుందంటే యేసుక్రీస్తు వారి త్యాగం కనబడుతుంది, యేసుక్రీస్తు వారి ప్రేమ కనబడుతుంది. పౌలు గారు చెప్తున్నారు, 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో చూద్దామా? చూసారా? హింసకుడు, దూషకుడు, హానికరుడు. పౌలు గారు చెప్తున్న సందేశం ఏంటంటే, నేను సువార్త చెప్పే వాళ్ళని హింసించే వాళ్ళని చంపే వాళ్ళని, నేను హంతకుడను, దూషకుడను, వాళ్ళని తిట్టే వాళ్ళని చంపే వాళ్ళని చాలా హింసలు పెట్టేవాడిని. అలాంటి హింసలు పెట్టే నన్ను యేసుక్రీస్తు వారు సువార్తకి నియమించుకున్నారు. ఎవరైనా నియమించుకుంటారా? చంపే వాళ్ళని, దేవుడి సేవ చేస్తున్న వాళ్ళని అందరినీ నానా మాటలని తిట్టి హింసించి దూషించే వాళ్ళని ఎవరన్నా ఎన్నుకుంటారండి? ఇందులో ఏమర్థమవుతుంది మనకి? యేసుక్రీస్తు వారి ప్రేమ అర్థమవుతుంది. అప్పుడే నేను అనుకుంటాను, పౌలు గారికి ఎందుకు అర్థమైంది, ఎందుకు ఇంత ప్రేమించారు పౌలు గారు అంటే, నేను హింసకుడను, దోషకుడను, హానికరుడను, నన్ను దేవుడు ఎన్నుకున్నాడు అంటే నేనంటే ఎంత ప్రేమ యేసయ్యకి, నేనంటే ఎంత ప్రేమ నా దేవుడికి అని ఆయన ప్రేమను అర్థం చేసుకొని నేను సిలువ యందే అతిశయిస్తాను, సిలువని కాకుండా వేరేదేదైనా అతిశయిస్తే అది నాకు దూరం అవును గాక
ఎందుకు ఈ మాటలు ఇంత బలంగా చెప్పగలిగాడంటే యేసుక్రీస్తు వారి ప్రేమ అర్థమైంది. ఎలాంటి కఠినులనన్నా మార్చేదండి యేసుక్రీస్తు వారి ప్రేమ. ఆ ప్రేమ మనకి ఇంకా అర్థమవ్వాలంటే సిలువ త్యాగాన్ని గుర్తు చేసుకోవాలి. మీరందరూ ఈ 40 days సిలువ ధ్యానించుకోవడానికి మీరందరూ వస్తున్నారంటే ఎందుకు వస్తున్నారంటే యేసుక్రీస్తు వారి ప్రేమ అర్థమైంది. యేసుక్రీస్తు వారి మాటలు వినడానికి. ఆయన మాటలో జీవం ఉంది కాబట్టి జీవం కలిగిన మాటలు వినడానికి మీరందరూ వస్తున్నారు. చాలా అతిశయపడుతున్నాం, మేము చాలా సంతోషిస్తున్నాం. ఇలాంటి సమయాన్ని పోనివ్వకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకొని దేవుడి సన్నిధానానికి నడిపింపబడుతున్నారు. ఇంత ప్రేమ యేసయ్య మేమంటే ఎంత ప్రేమ నాయన మీకు. అందుకే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట ఉంటుంది, మనుష్యులు చూడనొల్లని వానిగా వాడుగా ఉండెను. చదవండి ఆ వచనము. హల్లెలూయా. మనుషులు చూడనొల్లని వానిగా అంటే ఇంకా చూడలేమన్నమాట. ఆయన శరీరాన్ని, ఆయన ఫేస్ని అసలు చూడనొల్లని వానిగా ఆ సిలువ పైన ఎందుకండి యేసయ్య, ఎందుకు అంత శ్రమలు అనుభవించాల్సిన పని ఏమొచ్చింది అంటే నీ కోసము నా కోసము. హల్లెలూయా. ఇంత ప్రేమ ఈ లోకంలో ఎవరైనా చూపిస్తారా? మనుషుని చూడనొల్లని వానిగా. ఎందుకు మనుషులు చూడనొల్లని వానిగా యేసుక్రీస్తు వారు ఆ శ్రమలు భరించారంటే మనమందరము మనం ఇంత అందంగా ఇంత చక్కగా ఉండడానికి ఆయన సిలువ పైన నలగొట్టుకొని ఆ చూడనొల్లని వానిగా. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ మనం చూస్తాం కదా, అది మామూలుగా సిలువలో సాగింది యాత్ర అనే పాటను కూడా నేను కొన్నిసార్లు పెట్టుకున్నప్పుడు యేసుక్రీస్తు వారిని బాధించే ఆ సీన్స్ చూసి అసలు అంటే చూడలేను అనమాట. ఎందుకు చూడనొల్లని వానిగా అయ్యారు యేసుక్రీస్తు వారు అంటే నాకు అప్పుడు గుర్తొచ్చింది. అంటే అన్ని శ్రమలు నేను చూడలేకపోయాను అనమాట. ఇలాగా కింద మొహం వేసేసుకొని అలాగ కూర్చున్నాను. ఇంత ప్రేమ నా మేమంటే యేసయ్య మీకెందుకు ఇంత ప్రేమ నాయన అంటే నేను వచ్చిందే మీకోసం, నా ప్రియ బిడ్డల కోసము. మీ వ్యాధులు, మీ అనారోగ్యము, మీ యొక్క ఇంట్లో అసమాధానము, ఆర్థిక సమస్యలు, ప్రతి విషయంలో మీరు సంతోషంగా ఉండడానికి నేను ఈ లోకానికి వచ్చాను. మీరు పడొద్దు బాధలు, మీ అన్ని బాధల నిమిత్తము నేను ఒక్కడే ఆ సిలువ పైన బాధలు పడతాను. మీరు సంతోషంగా ఉండండి. సమస్త భారము మోయిచున్న జనులారా నా యొద్దకి రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. మీరు భారమంతా మొయ్యనవసరం లేదు. మీ అందరి భారాన్ని నేను సిలువ పైన భరించాను. మీరు విశ్రాంతి తీసుకోండి. మీరు ఒకటే నమ్మండి, నా యేసయ్య ఈ లోకానికి వచ్చి నా బాధలు, నా శ్రమలు అన్నీ ఆ సిలువ పైన భరించారు. అలాంటి ప్రేమామయుణ్ణి, ఎంత ప్రేమామయుడండి మన దేవుడు. నిజంగా పాస్టర్ గారు అన్ని విషయాలు, చాలా విషయాలు నేను రోజుకి చెప్తా ఉంటే అంటే ఎన్ని రోజులు చెప్పమన్నా నేను చెప్పగలుగుతాను సిలువ గురించి. ఎక్కడిదా ధైర్యం అంటే యేసుక్రీస్తు వారి ప్రేమ అర్థమైతే రోజు రోజుకి ఆ ధ్యానిస్తూ ఉంటే ఒక్కొక్కటిగా మనకు అర్థమవుతుంది. సిలువలో శక్తి ఉంది, సిలువలో సమాధానం ఉంది, సిలువలో కృప ఉంది, సిలువలో నీతి ఉంది, సిలువలో శాంతి ఉంది. ఈరోజు సిలువలో దేవుని ప్రేమ ఉంది. ఇంతగా ప్రేమించే యేసుక్రీస్తు వారిని కలిగిన మనము చాలా ధన్యులము. నిజంగా మనుషులు చూడనొల్లని వానిగా అయిపోయారు. మనము చూడలేని పరిస్థితిలో యేసుక్రీస్తు వారు ఉన్నారు. అన్ని దెబ్బలు, అన్ని బాధలు మనము చెప్పడం చాలా ఈజీ. నేను కొన్ని యేసుక్రీస్తు వారి శ్రమల ధ్యానానికి సంబంధించిన కొన్ని అంటే చాలామంది పెడతా ఉంటారు ఆ ఫొటోస్ చూస్తుంటే. ముళ్ళ కిరీటము ఎంత షార్ప్గా, ఎంత పొడవుగా ఉన్నాయంట ముళ్ళులు, అంత భయంకరమైంది. అలాగా నొక్కుతూ ఉంటే రక్తం కారుతూ ఉంది. మేకులు, ఇంతింత పొడవు మేకులు కాళ్ళలో దిగబడి మన కోసం అలాగా కొడుతూ ఉంటే అది వర్ణనాతీతం. అంత బాధ.
2 చేతులకి ఒక కాలుకి 2 కాళ్ళని కలిపి మేకులు కొట్టారు. 2 చేతులకి మేకులు దిగగొట్టారు. అలా కొడుతున్న వాళ్ళందరినీ చూచి ఏమన్నాడంటే, యేసయ్య అంత శిక్షిస్తూ ఉంటే, అంత బాధపడుతూ ఉంటే, అంత నలగొడతా ఉంటే వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని ఏం చేయమన్నారండి? క్షమించండి, వీళ్ళని శిక్షించండి. వీళ్ళ కోసం నేను ఎంత చేశాను, వీళ్ళని ఎంత స్వస్థపరిచాను, వీళ్ళకి ఎంత సమాధానం ఇచ్చాను, అయినా నన్ను ఇంత బాధ పెడుతున్నారే అని ఒక్క మాట కూడా అనలేదండి. వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, నా బిడ్డలకు తెలియదు, దయతో వీళ్ళని క్షమించమంటున్నాడు. ఇంత క్షమాగుణము మన యేసుక్రీస్తు వారిలో ఉంది. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం, కానీ రక్షింపబడిన మనకు దేవుని శక్తి. ఈ 40 రోజులు దేవుని మరి యొక్క యేసుక్రీస్తు వారి సిలువ ధ్యానాలు ధ్యానించుకోవడానికి మీరందరూ పరుగున ఎందుకు వస్తున్నారంటే ఇందులో శక్తి ఉందని. మీ ప్రక్కన ఉన్నవాళ్ళు, మీ ఇంటి ప్రక్కన ఉన్నవాళ్ళు, మీ ఇరుగు పొరుగు వాళ్ళు అనుకొని ఉండొచ్చు, పరుగులు పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు, ఏంటో వీళ్ళు సండే అంటారు, ఇదంటారు. వాళ్ళకి ఎలాగుంది? వెర్రితనంగా ఉంది. ఏడు ఇవ్వగానే పరుగులు పెట్టుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళకి వెర్రితనంగా ఉంది. కానీ మీకేముంది? దేవుని శక్తి. ప్రతిరోజు మీరు ఇక్కడికి వచ్చి దేవుని శక్తిని, యేసుక్రీస్తు వారి శక్తిని పొందుకొని వెళ్తున్నారు. ఒకరోజు వెర్రితనంగా మాట్లాడిన వాళ్ళే మీ ముందుకు వచ్చి అంటారు, నిజంగా మీ దేవుడు చాలా గొప్ప దేవుడు, మీ దేవుడు యేసుక్రీస్తు వారు ప్రేమామయుడు. వెర్రితనంగా వెక్కిరించిన వాళ్ళే నీ ముందుకొచ్చి ఒకరోజు గొప్పగా మాట్లాడతారు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ప్రేమ ఎలాంటిదంటే బలహీనుల కొరకు చనిపోయారు, పాపుల కొరకు చనిపోయారు, శత్రువుల కొరకు చనిపోయారు. శత్రువుల గురించి ఎవరైనా చనిపోతారండి? అసలు మంచి వాళ్ళ గురించే చనిపోరు. ఫిబ్రవరి 14న మనకి భస్మ బుధవారం, యాష్ వెనస్డే స్టార్ట్ అయింది. లాస్ట్ ఇయర్ వ్యాలంటైన్స్ డే రోజు నేను ఇక్కడ ప్రేయర్ పెట్టాను, స్పెషల్ ప్రేయర్. ఎందుకు పెట్టానంటే నాకు ఒక ఆలోచన వచ్చింది. ఈ లోక ప్రేమ ప్రేమిస్తుంది. ఎలా ప్రేమిస్తుంది? అందంగా ఉంటే ప్రేమిస్తుంది, బలహీనులుగా ఉంటే ప్రేమించదు. అందంగా ఉంటే ప్రేమిస్తుంది. అది కూడా వాళ్ళు ఇష్టం లేకున్నా బలవంతంగా ప్రేమించమంటది. ఒకవేళ ప్రేమించనంటే ప్రాణము తీస్తుంది. ఈ లోక ప్రేమ అలాంటిది. కానీ నా యేసయ్య ప్రేమ ఈసారి నిజంగా, నేను పాస్టర్ గారు అన్నారు ఈ 14న భస్మ బుధవారం వచ్చిందంటే నిజంగా ఇది కూడా ఆయన ప్రేమే. మరలా ఆ రోజునే ఆయన ప్రేమని వివరించడానికి మనకు ఒక అవకాశం వచ్చింది. ఈ లోక ప్రేమ మనుషుల ప్రాణాలను తీస్తుంది, కానీ నా యేసయ్య ప్రేమ మనుషుల కోసము తన ప్రాణాన్నే పెట్టింది. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటిదండి మన యేసయ్య ప్రేమ. అందుకే నాకు ఆ రోజు నిజమైన ప్రేమికుడు అని టైటిల్ పెట్టాను. ఆ రోజు వ్యాలంటైన్స్ డే రోజు నిజమైన ప్రేమికుడు ఏం చేస్తాడంటే తన బిడ్డల కోసం ప్రాణం పెడతాడు. హల్లెలూయా. అలాంటి గొప్ప యేసయ్యని మనం కలిగి ఉన్నాం. సిలువలో ఆయన ప్రేమ కనిపిస్తుంది. ఈరోజు నేను చెప్పాల్సింది ఏంటంటే, నేను ఇది ఒకటే అనుకున్నాను, సిలువలో నా యేసయ్య ప్రేమ కనిపించింది. బలహీనులు, పాపులు, శత్రువుల కొరకు యేసయ్య చనిపోయారు. ఎవరైనా చనిపోతారా బలహీనుల కొరకు? బలహీనులు చాలా బలంగా ఉంటే ఈ లోకము వాళ్ళని ఎన్నుకుంటుంది. పాపులు అంటే వాళ్ళని ఎన్నుకోదు. కానీ నా యేసయ్య అందరి కోసము ప్రాణం పెట్టేశాడు. హల్లెలూయా. ఎలాంటి ప్రేమ అంటే నా యేసయ్యది. నేను ధ్యానిస్తూ ఉంటే కుష్ఠిరోగి నీకు ఇష్టమైతే శుద్ధుడు కానిమ్ము అన్నది. నాకు ఇష్టమే. యేసే ప్రేమ ఎలాంటిదంటే ఈ లోకము కుష్ఠిరోగిని దూరంగా పెడుతుంది, పాలెము వెలుపల పెడుతుంది. కుష్ఠిరోగిని చూస్తే అసహించుకునే లోకం ఈ లోకం. కానీ నా యేసే ప్రేమ కుష్ఠిరోగి నీకు ఇష్టమైతే అని ఎందుకన్నాడు ప్రభు అంటే, లోకమంతా నేనంటే ఇష్టం లేదు, ఒకవేళ నీకు కూడా ఇష్టం లేదా? ఒకవేళ ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయేసయ్యా అన్నాడు. ఫస్ట్ మాట ఏమన్నారంటే నాకు ఇష్టమే. ఈ సాయంకాల సమయంలో మీరు ఎవరన్నా అనుకుంటున్నారేమో నేనంటే ఎవ్వరికి ఇష్టం లేదు, నేను అనారోగ్యమని నన్ను చాలా చులకనగా చూస్తున్నారు, నాకు అప్పులు ఉన్నాయని నన్ను చాలా చులకనగా చూస్తున్నారు, ఇంట్లో నెమ్మది లేదు, చాలా చులకనగా చూస్తున్నారు అని అనుకుంటున్నారా? నేనంటే ఎవ్వరికి ఇష్టం లేదు అనుకుంటున్నారా?
నీ కోసం ప్రాణం పెట్టిన యేసయ్యకి నువ్వంటే చాలా ఇష్టం. హల్లెలూయా, హల్లెలూయా. కుష్ఠరోగి అంటున్నాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయి ప్రభువా అంటే, నాకు ఇష్టమే అని ఊరుకోలేదు. ఆయన చెయ్యి చాపి ముట్టాడు. అలాంటిది నా యేసయ్య ప్రేమ. 12 సంవత్సరాల నుండి రక్తస్రావం కలిగిన స్త్రీ అలాగా బాధపడుతూ యేసయ్య వస్త్రపు చెంగును ముట్టింది. అంతమందిలో అక్కడ చాలా అనేక మంది జన సమూహం ఉన్నారని తెలిసింది. కానీ అంతమందిలో మరి ఆ స్త్రీ ముట్టగానే వెనక్కి తిరిగి యేసయ్య చూశారు. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి తెలియదు, తను ముట్టిందా ఏం చేసింది ఎవరికి తెలియదు. కానీ నువ్వు అనుకుంటున్నావేమో అందరూ ఉన్నారు, కానీ నా పరిస్థితి ఇలాగా, నేను చాటుగా వెళ్ళి నా యేసయ్యను ముడతాను. లోకమంతా నన్ను చాలా ఇన్సల్ట్ చేస్తుంది, చాలా అవమానిస్తుంది. ఇంకా నీకు జీవితంలో నెమ్మది లేదు, నువ్వు కొన్ని రోజుల్లో చనిపోతావని చెప్పింది లోకం. కానీ తను ఏమనుకుందంటే, నా యేసయ్య ప్రేమ గొప్పది. నేను ఇన్ని రోజులు ఈ లోక ప్రేమను చూశాను, వీళ్ళు నన్ను ప్రేమిస్తారేమో, నేను ఇన్ని సంవత్సరాల నుండి 12 సంవత్సరాల నుండి నేను బాధపడతా ఉంటే నన్ను ప్రేమిస్తారు, నన్ను ఆదరిస్తారు, నన్ను కనికరిస్తారని చూశాను. కానీ అందరూ నన్ను దూరం పెడుతుంటే నా యేసయ్య ప్రేమ నాకు తెలిసింది. యేసయ్య ప్రేమించే దేవుడు, కనికరించే దేవుడు అని నేను తెలుసుకున్నానని వెళ్ళి ఆ జన సమూహంలో యేసయ్యను ముట్టింది, వస్త్రపు చెంగును ముట్టింది. వెంటనే తను స్వస్థపరచబడింది. యేసయ్య సిలువని, ఆయన నిలువెల్లా యేసుక్రీస్తు వారిని టచ్ అయితే మనకు కనబడింది ఆయన ప్రేమ. హల్లెలూయా. నిలువెల్లా ప్రేమ కలిగిన ఏకైక వ్యక్తి, ఏకైక దేవుడు మన యేసు ప్రభువారు. హల్లెలూయా. వెళ్ళింది, ముట్టింది, స్వస్థపరచబడింది. 38 సంవత్సరాల నుండి కోనేరు మండపంలో అలాగా పడి ఉన్న అతన్ని ఎవ్వరు చూడలేదు. కానీ నా యేసయ్య ప్రేమ చూసింది. లేగు, ఇన్ని రోజులు పడుకున్నావు, నిన్నెవ్వరు చూడరు, లేగు, పైకి లే, నీ పరిపెత్తుకొని లేగమన్నప్పుడు లేచాడు. ఇన్ని రోజులు అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు, అయ్యో 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, ఇన్ని సంవత్సరాలు పడుంటే అలాగే చూస్తున్నారు, కానీ నన్ను లేవనెత్తే వాళ్ళు ఎవ్వరు లేరు. కానీ నా యేసయ్య నన్ను లేపాడు. పరిపెత్తుకొని లెగు అనగానే లెగిసిపోయాడు. ఎంత ప్రేమ నా యేసయ్యది. చనిపోయిన లాజరు 4 రోజులు, 3 రోజులు అయిందా, 4 రోజులు అయిందా, కుళ్ళిపోయిన శవంతో మాట్లాడారు. లాజరు బయటికి రా అంటే బయటికి వచ్చేసాడు. చనిపోయి, ఇది ఎక్కడన్నా ఈ యొక్క ప్రపంచంలో చనిపోయిన వాళ్ళని లేపిన వ్యక్తులంటే ఎవరన్నా ఉన్నారా? ఏ దేవుడన్నా చాలా గర్వంగా చెప్పుకునే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? చనిపోయిన వాళ్ళని లేపినారు. అది ఏకైక దేవుడు మన యేసుక్రీస్తు వారే. పాపంలో పట్టబడిన స్త్రీ, లోకమంతా పాపం చేసింది, ఈమెను రాళ్ళతో కొట్టి చంపాలంటే నా యేసయ్య కొట్టొద్దు, నా బిడ్డని కొట్టొద్దు. ఈ లోకంలో నిన్ను తిట్టడానికి, నిన్ను కొట్టడానికి, నిన్ను చంపడానికి చూసేవాళ్ళని దేవుడు వాళ్ళందరి నుండి రక్షించడానికి ఆ సిలువ పైన నీ కోసం నా కోసం గాయాలు పొందారు. రాళ్ళతో నువ్వు కొట్టబడొద్దు తల్లి, నువ్వెందు నిమిత్తం అలాగ చేసావో, కానీ నువ్వు రాళ్ళతో కొట్టబడద్దు. నీ రాళ్లకు బదులుగా నేను దెబ్బలు తింటాను. నిన్నెవ్వరు శిక్షించలేదా? నేను కూడా శిక్షించను. ఎంత ప్రేమమయుడండి యేసయ్య, ఇంత ప్రేమనా నా యేసయ్యకి. యేసయ్య గురించి ఎంత మాట్లాడుకున్నా, ఎన్ని రోజులు ధ్యానించినా చాలా తక్కువ అన్నమాట. మన కోసము మీకు ఒక్క రోజున ఇన్ని రోజుల నుండి మరి అంటే మనం క్రైస్తవులుగా ప్రతి సంవత్సరము మరి ఈ యొక్క లెంట్ సీజన్లో ఆయన సిలువ ధ్యానాలను ధ్యానించుకుంటున్నాం కదా. అవి మాట్లాడుతున్నప్పుడు నేను ప్రతిరోజు నేను ఎంతగా ఆనందిస్తున్నానంటే, ప్రభువా మేమంటే ఎంత ఇష్టం నాయన మీకు, మా కోసం సిలువ త్యాగం చేశారు. సిలువ త్యాగము అది మామూలు విషయం కాదు. ఆయన ఎలాంటి ప్రేమ అంటే, యేసుక్రీస్తు వారు సిలువ పైన చనిపోతూ లాస్ట్ టైంలో ఇంకా చనిపోయాడా లేదా అని ఒక సైనికుడు అక్కడి నుండి బల్లెపు పోటుతో పొడిచి చనిపోయాడా లేదా అని చెక్ చేయడానికి అలాగ పొడిస్తే ఆ రక్తము నీరుగా మారి అవి ఇలాగెగిరి అతని కన్ను మీద పడిందంట. ఒక కన్ను అతనికి సరిగ్గా ఉండదు, పని చేయదు.
చంపాలనుకున్న ఆ వ్యక్తి, బల్లెపు పోటును పొడిచిన ఆ వ్యక్తి, ఆ రక్తము నీరుగా మారి అవి అతని కళ్ళు మీద పడగానే వెంటనే ఆ కన్ను చూపు సరి అయిపోయింది. చంపాలనుకున్న వ్యక్తిని యేసయ్య అక్కడ ఏం చేశారండి? ప్రేమించారు, స్వస్థపరిచారు. హల్లెలూయా. వెంటనే ఆ ప్రేమని తెలుసుకున్న సైనికుడు ఏమన్నాడంటే, నిజముగా ఇతను దేవుని కుమారుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ప్రేమామయుడు నాయన. మేమంటే మీకు ఎందుకు ఇంత ఇష్టము? మీరు పొందిన నేను గాయాలు పొందుతున్నాను ఎందుకంటే మీకు స్వస్థత రావాలి. నేను ముళ్ళ కిరీటము ధరించుకుంటున్నాను. మీకు ఏమి తలలో ఎంతోమందికి ఎన్నో ఆపరేషన్లు అయ్యి ఉండొచ్చు. కొంతమందికి తలలో అనేకమైన అనారోగ్యంతో బాధపడుతున్నారేమో, భయంకరమైన పరిస్థితిలో నుండి ఉన్నారేమో. మీరెవ్వరు బాధపడొద్దు. మీకోసము నేను ఆ ముళ్ళ కిరీటాన్ని ధరించి మీకోసము అది గుచ్చుతూ ఉంటే రక్తం కారుతా ఉంది. ఎంత ప్రేమ! ధ్యానిస్తుంటే అనిపిస్తుంది ఎంత ప్రేమ నాయన మేమంటే మీకు. మొన్నొక రోజు బ్యాంగిల్స్ వేసుకుంటుంటే సడన్గా కట్ అయ్యి చిన్న గాజు ముక్క గుచ్చుకుంటే బ్లడ్ అలాగ వచ్చేస్తుంది. వెంటనే పసుపు తీసుకొని ఇలా నొక్కితే పసుపు అలాగే నొక్కుతూ ఉన్నాను, బ్లడ్ పసుపు ఎల్లో కలర్ కాస్త రెడ్ అయిపోతుంది. అలాగ వస్తుంటే మళ్ళీ తీసి మళ్ళీ కడిగి పెడతా ఉంటే ఎప్పుడుకో కొంచెం సేపటికి తగ్గింది. అది సన్నగా తగులుతుంది అన్నమాట, చిన్న ముక్క బ్లడ్ అలాగ వస్తుంది. ఈ సిల్వ ధ్యానాలు కదా, ఆ రోజు గుర్తు చేసుకున్నాను. ప్రభువా, చిన్నదానికి ఇంత బ్లడ్ అయితే విలవిల్లాడిపోయి కడిగేసి పసుపు పెట్టేసి ఇంత కేర్గా నేను ఉన్నాను. మీరు మా కోసము ఎంత రక్తం కార్చారు నాయన. మేమంటే ఎందుకు ఇంత ప్రేమ యేసయ్య? మా కోసము సిలువ త్యాగం చేశారు. ఒళ్ళంతా రక్తమే, చూడనొల్లని వాడిగా. అంటే యేసయ్య ఎన్ని దెబ్బలు తినాలో అన్ని తినేశారు. యేసయ్యని చూడడానికి కూడా అవ్వట్లేదు, చూడనొల్లని వాణిగా అయిపోయాడు నా యేసయ్య. అందులో ఏం కనబడుతుంది మనందరికీ? ప్రేమ కదండి. అంత ప్రేమామయుడు మన యేసయ్య. నిజంగా మీరందరూ ఇక్కడ కూర్చొని ఆయన ప్రేమని వింటున్నారు, ఆయన ప్రేమని చూస్తున్నారు. ఆయన ప్రేమ మీకు ఎందులో కనబడదు, ఆ సిలువలో కనబడుతుంది. మన బిడ్డలకి చెప్పాలి, నానా ఫస్ట్ ర్యాంక్ రావాలి, నువ్వు ఇలా చదువు, ఈ బుక్ చదువు, ఆ బుక్ చదువు, ఇది అది అవన్నీ చేయండి. కానీ ఫస్ట్ నానా నీ కోసము నా కోసము మన యేసుక్రీస్తు వారు సిలువలో చనిపోయారు. ఫస్ట్ సిలువను చూడు, తర్వాత అవన్నీ చెప్పండి. ఫస్ట్ మన బిడ్డలకి కూడా సిలువ యొక్క విలువ చెప్పాలి. అంత గొప్ప దేవుడు అండి. ఇలాంటి గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నామంటే చాలా ధన్యులము. పౌలు గారు హింసకుడను, దూషకుడను, హానికరుడను ఇలాంటి వాణ్ణి నన్ను ప్రేమించాడు, వాక్య పరిచర్యకు నన్ను ఎన్నుకున్నాడు. కాబట్టి ఆయనకు అర్థమైపోయింది, యేసయ్య ప్రేమ అర్థమైపోయి నేను సిలువను తప్ప దేని అందు నేను అతిశయించను. సిలువను గూర్చిన వార్త నేను చెప్తా ఉంటాను, అనేక మందికి చెప్తా ఉంటాను. యేసయ్య నీ కోసం నా కోసం చనిపోయాడు. మీరందరూ ఇక్కడ కూర్చొని ఇన్ని రోజులు వాక్యాలు వింటున్నారు కదా, ఎందుకు? మీరు కూడా ఒక రోజు వెళ్ళి అందరికీ ఆయన సిలువ త్యాగాన్ని గురించి చెప్పాలి. ఒకవేళ మిమ్మల్ని అందరూ వెర్రితనంగా చూడొచ్చు, కానీ ఒకరోజు వాళ్ళకి చెప్పాలి సిలువ యొక్క విలువ. పౌలు గారు సేవ చేసే వాళ్ళనే చంపారు, బాధ పెట్టారు. అలాంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నారన్నమాట. అప్పుడు ఆయన అనుకున్నారు, సిలువలో విలువ ఉంది, దేవుడి ప్రేమ ఉంది. యేసయ్య ప్రేమను చూడాలంటే సింబల్ మరి పాస్టర్ గారు చెప్పారు, క్రాసే లవ్ సింబల్. నేను హార్ట్ వేసుకొని ఆ మధ్యలో ఇలాగా క్రాస్ వేసుకున్నాను మధ్యాహ్నం ధ్యానిస్తున్నప్పుడు. అయితే మన హృదయంలో అనేకమైన మాటలు ఉంటాయి, కానీ మీరు సిలువను పెట్టుకోండి. ఆ సిలువ దేనికి గుర్తండి? యేసుక్రీస్తు వారి ప్రేమకి వాడతాం కదా. సిలువలో సాగింది యాత్ర, ఇది ఎవరి కోసం అంటే నీ కోసమే, నా కోసమే, ఆ మరణ పాత్రమన పాప ఫలిత. ఇంకోటి కూడా ఉంటుంది సిలువ పాట,
ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసం, ఈ జగతి, ఈ ప్రపంచం కోసము, మనందరి కోసము ఈ యొక్క సిలువ త్యాగం. ఈ యొక్క సిలువను గూర్చిన వార్త మరి నశించుచున్న వారికి వెర్రితనం, కానీ మనందరికీ ఏమైందంటే శక్తి అయింది. ఒకవేళ బలహీనులుగా ఉన్నారా, మీరేమీ బాధపడకండి. సిలువలో శక్తి ఉంది, ఆ శక్తిని నేను పొందుకుంటాను. పాస్టర్ గారు అనేకమైన విషయాలు, మీరు బలహీనులు ఉన్నప్పుడు ఇలా నేను బలవంతుని అనుకోండి, అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆయన గాయములు దెబ్బల చేత నేను స్వస్థత నొందిన బిడ్డను. ఇవి మాట్లాడుకుంటూ ఉండాలి. ఈ లోకంలో మనల్ని అందంగా ఉంటే, బలంగా ఉంటే, డబ్బు ఉంటే, పలుకుబడి ఉంటే, అన్నీ ఉంటే ప్రేమిస్తారు. కానీ యేసయ్య ఎలాంటి వాళ్ళని ప్రేమించారంటే కుష్ఠరోగులను ప్రేమించారు, పక్షవాయువు గల వారిని ప్రేమించారు, గుడ్డివారిని ప్రేమించారు, కుంటి వారిని ప్రేమించారు. అలాంటి వాళ్ళని ఎవరైనా ప్రేమిస్తారా ఈ లోకంలో? కుంటి వాళ్ళంటే, గుడ్డి వాళ్ళంటే, కుష్ఠరోగులంటే చాలా అసహ్యంగా, చాలా చిన్న చూపుగా చూస్తే యేసయ్యకి వాళ్ళంటేనే చాలా ఇష్టం. ఈ లోక ప్రేమకి యేసుక్రీస్తు వారి ప్రేమకి ఇది తేడా. అది అర్థమైతే ఇంకా మీరందరూ ఇక్కడ కూర్చున్న మీ అందరికీ యేసుక్రీస్తు వారి ప్రేమ అర్థమైంది కాబట్టే అలాగా పరిగెట్టుకుంటూ దేవుడి సన్నిధానానికి వచ్చారు. ఆయన సిలువని ధ్యానించుకోవడానికి వచ్చారు. దేవుని వాక్యము, సిలువ అంటే యేసయ్య అంటే సిలువ. సిలువలో ఏముందంటే ప్రేమ. యేసయ్య అంటేనే ప్రేమాస్వరూపి. కాబట్టి అలాంటి ప్రేమాస్వరూపిని ఈ లోకంలో బలహీనంగా ఉంటే నన్ను ఎవరు ప్రేమించట్లేదు, అనారోగ్యంతో ఉంటే నన్ను ఎవరు ప్రేమించట్లేదు. ఈ లోకంలో మరి ఏదైనా జాబ్కి వెళ్తే నువ్వు చాలా యాక్టివ్గా, చాలా ఏమంటారు, ఆరోగ్యంగా ఉంటే నిన్ను తీసుకుంటారు జాబ్లో. అనారోగ్యంగా బలహీనంగా ఉంటే ఎవరు తీసుకోరు. కానీ యేసయ్యకి బలహీనులు కావాలి, కుష్ఠరోగులు కావాలి, గుడ్డివాళ్ళు కావాలి. ఎందుకు కావాలంటే అందరూ వాళ్ళని ప్రక్కన పెట్టేస్తారు. యేసయ్య వచ్చింది ఏంటంటే, మీరు నా గాయములు దెబ్బల చేత స్వస్థత పొందితిరి, ఇంకా మీరేమీ బాధపడొద్దు, మీరేమీ భయపడొద్దు, నేను మీకున్నాను, మీరెప్పుడూ బాధపడొద్దు. నేను సిలువ శ్రమలు అనుభవించిందే మీకోసం. నేను ఎన్ని దెబ్బలు తిన్నానో అది మీకు ఆరోగ్యం ఇవ్వడానికి, మీకు సమాధానం ఇవ్వడానికి, మీకు ఆరోగ్యం ఇవ్వడానికి, మీకు విజయం ఇవ్వడానికి, ఐశ్వర్యం ఇవ్వడానికి, ప్రతి విషయంలో మీకు మేలే చేసే దేవుడు, కీడు చేసే దేవుడు కాదు మన దేవుడు. హల్లెలూయా. యేసయ్య ప్రేమ ఎంత ప్రేమ అంటే నిజంగా ఎంత తన శిష్యులు యేసయ్యతోనే తిరుగుతూ ఉన్నారు, కానీ కొన్నిసార్లు ఆయనని నమ్మరు. తుఫాను వచ్చినప్పుడు భయపడిపోతున్నారు. ఎందుకు? ప్రేమ కలిగిన యేసయ్య ఇంతమందిని స్వస్థపరిచారు కదా, ఇంతమందిని బాగు చేశారు కదా, యేసయ్య వెనుకే తిరిగాం కదా. కానీ ఆయన ప్రేమని అర్థం చేసుకోక వాళ్ళు ఎన్నో మాటలు అన్నారు. అయినా కూడా దేవుడు మరి ఏమీ అనలేదండి. ఎంత గొప్ప ప్రేమ అంటే ప్రతి ఒక్కరిని ఆశీర్వదించే దేవుడు. ఒకవేళ మీకు మరి ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారా? మీరేమి బాధపడనవసరం లేదు. మన దేవుడు సమృద్ధి కలిగిన దేవుడు. నా యేసయ్య ఆయన పేదవానిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే నన్ను ధనవంతునిగా చేయడానికి. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది తినగా 12 గంపలు మిగిలాయే. అలాగే మీ జీవితంలో ఒకవేళ నాకు చాలా అప్పులు ఉన్నాయండి, నేను భరించలేని ఆర్థిక సమస్యలు ఉన్నాయండి, నేను కట్టుకోలేక నాకు వచ్చే శాలరీ కొంచెము కట్టుకునేది చాలా భారం అండి అని బాధపడుతున్నారేమో. మీరు ఒకటే ఆలోచించండి, సిలువని చూడండి, ఆయన ప్రేమని చూడండి. ఆయన నిన్ను ధనవంతునిగా చేయడానికి ఆయన దరిద్రునిగా అయ్యాడు. ప్రభువా, నేను ధనవంతునిగా అవ్వడానికి మీరు దరిద్రులు అయ్యారు కదా, నన్ను ధనవంతుని చేసినందుకు మీకు వందనాలని చెప్పండి.
మీరు 5 రొట్టెలు 2 చేపలు అందరూ తినగా 12 గంపలు మిగిలినట్టు యేసుక్రీస్తు వారు ఇచ్చే ఆశీర్వాదం ఎలాగుంటుందంటే, మీరు మీ యొక్క ఆర్థిక సమస్యలు, మీ అప్పులన్నీ తీరగా 12 గంపలు మిగిలిన ఆశీర్వాదము మీ జీవితంలో మిగులుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి ఆశీర్వాదం మన యేసయ్యలో, ఆ సిలువలో ప్రేమ ఉంది. అలాంటి ప్రేమమయుణ్ణి మనము ఎంత కొనియాడినా, ఎంత మరి ఘనపరిచినా ఏమివ్వగలం ఆయన ప్రేమకి? నీకోసము ఎవరన్నా, నీకోసము నువ్వు తప్పు చేసావు కదా, నీకోసము నేను చనిపోతాను అని ఎవరన్నా అన్నారా? ఈవెన్ తల్లిదండ్రులు కూడా అన్నారు, నాన్న నీకోసం నేను చనిపోతాను. ఎవ్వరు అనరండి. నీకోసం నా కోసము చనిపోయిన ఏకైక దేవుడు మన యేసుక్రీస్తు వారు. ఆ సిలువలో ఎన్నో బాధలు, ఆ భరించలేని బాధలు, అవి మామూలుగా చెప్తుంటే మనకి ఏమీ తెలియదు, కానీ ఆయన భరించిన ఆ బాధ నోరు తెరవలేదంట. అంత బాధలు పెడుతున్నా నోరు తెరవలేని. ఎందుకు నోరు తెరవలేదంటే, మనమంటే ఆ యేసయ్యకి చాలా ఇష్టమండి. నోరు తెరవలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ. నోరు తెరవలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ. అంత కొడుతూ ఉంటే, పాస్టర్ గారు చెప్పారు మొన్న, నేను చాలా దుఃఖం వచ్చింది. కొడుతూ ఉంటే శరీరము చిన్న చిన్న ముద్దలుగా మాంసం పడిపోతుందంట. అలా పడిపోతుంటే నోరు తెరుస్తలేరు. మనల్ని కొడతా ఉంటే కొన్నిసార్లు ఎదురు తిరుగుతాం, ఎందుకు నన్ను కొడుతున్నావు, నేనేం తప్పు చేశానని నన్ను కొడుతున్నావని తిరగబడతారు. ఏ పాపం చేయలేదు, ఏ అపరాధం చేయలేదు నా యేసయ్య. అయినా అన్ని దెబ్బలు కొడుతున్నా, అంత రక్తం కారుతున్నా నోరు తెరవలేదు, బదులు పలకలేదు. వాళ్ళని ఎదురు తిరిగి ఏం మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదంటే, యేసయ్యలో ఏముందంటే ప్రేమ ఉంది. ప్రేమస్వరూపి మన యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను సిలువ వేయబడిన క్రీస్తుని తప్ప ఇంకా దేనిని ఎరగకుందునని నిశ్చయించుకుంటుంది. నేను సిలువ వేయబడిన క్రీస్తునే, నేను సిలువనే ప్రకటిస్తాను అని పౌలు గారు చెప్తున్నారు. చాలా దూషకుడు, హింసకుడు, హానికరుడు. ఎందుకు ఇలా చెప్తున్నాడంటే, యేసుక్రీస్తు వారి ప్రేమ అతనికి అర్థమైపోయి ఎవ్వరు ఎన్ని మాటలన్నా, ఎన్ని తిడుతున్నా పట్టించుకోవట్లేదు. మీరు కూడా ఈ సాయంకాల సమయంలో ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ యేసయ్య ప్రేమ మీకు అర్థమైంది కాబట్టే మిమ్మల్ని ఎవ్వరు ఆపలేదు. ఆయన ప్రేమ బలవంతము చేసింది మిమ్మల్ని ఎక్కడికి, దేవుడి సన్నిధానానికి నడిపించడానికి. ఆయన ప్రేమ మిమ్మల్ని బలవంతం చేసింది కాబట్టి దేవుడి సన్నిధిలో నిలువబడి ఉన్నారు. కాబట్టి ఆయన ప్రేమ మీకు అర్థమైతే, మిమ్మల్ని ఎవరైనా అసహించుకుంటున్నారేమో మీరు బాధపడకండి. మిమ్మల్ని ఎవరైనా ద్వేషిస్తున్నారేమో, చాలా ఇండైరెక్ట్గా ఎన్నో మాటలు అంటున్నారేమో, మీరు పాస్టర్ గారు ఎప్పుడు ఒక మాట చెప్తారు, నిన్ను ఎవరన్నా ప్రేమిస్తే ఎంత, ప్రేమించకపోతే ఎంత, నా యేసయ్య నన్ను ప్రేమిస్తుంది. అదొక్కటి మీకు తెలిస్తే మిమ్మల్ని ఎవ్వరు బాధ పెట్టినా మీరేమీ పట్టించుకోలేరు. ఎందుకంటే యేసుక్రీస్తు వారే సిలువ పైన చెప్పారు, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమన్నారు. తిట్టే వాళ్ళని, బాధ పెట్టే వాళ్ళని, చంపే వాళ్ళని చూసి క్షమించమని అడిగారు. వీరు ఏం చేయుచున్నారు వీరికి తెలీదు. వాళ్ళకి తెలీదా? అంత క్రూరంగా, అంత భయంకరంగా హింసించి యేసుక్రీస్తు వారిని రక్తం వచ్చేటట్టుగా, మరి ఆ శరీరం యొక్క మాంసాలు ముద్దలుగా పడతా ఉంటే అంత కఠినులని ఏమంటున్నారండి యేసయ్య, వీరు ఏమి చేయించున్నారో వీళ్ళకి తెలియదు, నా బిడ్డలకు తెలియదు, దయతో వీరిని క్షమించమంటున్నారు. ఎంత ప్రేమ కదా యేసయ్యకి మనమంటే. ఇంత ప్రేమమయాన్ని కలిగి ఉన్న మనం అందరము ధన్యులమండి. నిజంగా యేసుక్రీస్తు వారి ప్రేమని ఎంత వర్ణించినా తక్కువే. ఇలాంటి ప్రేమ ఈ లోకంలో మనకెవ్వరూ ఇవ్వలేదు. నీకు ఆరోగ్యం ఇవ్వడానికి, నీకు బలాన్ని ఇవ్వడానికి, నీకు సమాధానాన్ని ఇవ్వడానికి, నీకు ఐశ్వర్యాన్ని ఇవ్వడానికి, ప్రతి ఒక్కటి ఇవ్వడానికి ఒకే ఒక అర్పణ,
మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ సిలువలో బలియాగమైనారు. హల్లెలూయా. అలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు మనం ఎంతో ధన్యులం. నిజంగా మన సిలువలో మనకి ఏమి కనబడుతుందండి? ప్రేమ కనబడుతుంది. యేసయ్య ప్రేమించే దేవుడు, ద్వేషించే దేవుడు కాదు. ఈ లోకంలో అందరూ ద్వేషిస్తారు, అందరూ మరి హేళన చేస్తారు, బాధపరుస్తారు, మాటలతో చంపుతారు. కానీ మన యేసయ్య ఎంత గొప్ప దేవుడు అంటే మనల్ని మన కోసము ప్రాణం పెట్టేశాడు, మన కోసం గాయాలు పొందాడు. రాత్రంతా ఎంతో బాధ, ఎంతో వేదన. అది తలుచుకుంటే నిజంగా చాలా దుఃఖం వస్తుంది. కొన్నిసార్లు దుఃఖపడినా కొంతమందికి వెర్రితనంగా ఉంటుంది. ఎందుకు ఏడుస్తున్నారు వీళ్ళు అని కొన్నిసార్లు దాన్ని కూడా చాలా హేళనగా చేస్తారు. ఎందుకంటే ఆయన ప్రేమ అర్థమైతే, ఆయన చేసిన త్యాగం అర్థమైతే ఎవ్వరు కన్నీరు కార్చకుండా ఉండలేరండి. అలాంటి గొప్ప దేవుడు మన దేవుడు. కాబట్టి ఆ సిలువలో మనకి యేసుక్రీస్తు వారి ప్రేమ అర్థమవుతుంది. మరి ఇన్ని రోజుల నుండి మనము సిలువలో ఎన్ని వాక్యాలు విన్నాము. సిలువలో దేవుని శక్తి ఉంది. సిలువ వలన మన జీవితంలో ఒక విలువ వచ్చింది. సిలువ సమాధానాన్ని తెచ్చింది. సిలువ దేవుని నీతిని తెచ్చింది. సిలువ దేవుని కృపను తెచ్చింది. సిలువ ఆరోగ్యం తెచ్చింది. సిలువ ప్రతీది మనకి ఏమి కావాలో సమస్తము సిలువలో మనము పొందుకుంటున్నాం. కాబట్టి ఈ సాయంకాల సమయంలో మీరెవ్వరూ అధైర్యపడాల్సిన అవసరము లేదు. యేసుక్రీస్తు వారు మనకున్నారు. మన కోసం ప్రాణం పెట్టిన మన యేసయ్య మనకున్నారు. కాబట్టి అలాంటి గొప్ప దేవుణ్ణి, ప్రేమామయుణ్ణి, యేసయ్యని ఎక్కడ టచ్ చేసినా మనకి ప్రేమే కనిపిస్తుంది. అలాంటి గొప్ప యేసుక్రీస్తు వారిని కలిగి ఉన్న మనము చాలా ధన్యులమండి.